నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. మన దగ్గర ఇప్పుడు టీపీసీసీ అధికార ప్రతినిధి జనగాం దయాకర్ ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న, ఇప్పుడు చూసుకున్నట్లయితే నిరుద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. వాళ్ళకి ఇంకా జాబులు నోటిఫికేషన్ ఇవ్వట్లేదని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో కూడా చూసుకున్నట్లయితే మంత్రి శ్రీధర్ బాబు కూడా అన్న వ్యాఖ్యలు కూడా వాళ్ళు సీరియస్ గా తీసుకొని కూడా ధర్నాలు అయితే చేస్తున్నారు. వాళ్ళపై లాఠీ చార్జెస్ జరుగుతున్నాయి. వాళ్ళందరికీ ఏం చెప్తున్నారు? వాళ్ళపై మీ స్పందన ఏంటి? శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు గారు ఇవాళ విదేశాల నుంచి దావోసు, జర్మనీ, జపాన్ల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో అనేక పెట్టుబడులతో లక్షలాది మంది ఉద్యోగాలు ఇవ్వగలిగినాం ప్రైవేట్ రంగంలో అని చెప్పగలిగాడు. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో కంటే ప్రభుత్వ రంగంలో తక్కువ ఉంటాయనే విషయాన్ని చెప్పడంతో ఇంకా అసలు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవటని మంత్రి గారి వాక్యాల్ని మొత్తం కూడా వక్రీకరించి వాళ్ళ బీఆర్ఎస్ నాయకులు నిరుద్యోగుల మధ్య, విద్యార్థుల మధ్య, ఇవాళ ప్రభుత్వం నిరుద్యోగుల మధ్య ఉన్నటువంటి అనుబంధం పైన కావాలని ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడడం చాలా సిగ్గుచేటు. విద్యార్థుల పట్ల, తెలంగాణ యువత పట్ల, తెలంగాణ నిరుద్యోగుల పట్ల ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి గొప్ప ఆలోచనతోని, గొప్ప ముందు చూపుతో ఉంది కాబట్టి రైజింగ్ తెలంగాణ పేరుతో లక్షలాది ఉద్యోగాలను క్రియేట్ చేసి తెలంగాణలో నిరుద్యోగులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏడాదిలోనే ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యతలు స్వీకారం చేపట్టిన రోజే నిరుద్యోగుల గురించి మాట్లాడి నిరుద్యోగుల జీవితాలకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి దాదాపు ఇదే పక్కన ఉన్నటువంటి ప్రమాణ స్వీకారం చేయబడినటువంటి ఎల్బీ స్టేడియమే ఇవాళ నిరుద్యోగ నియామకాలకు వేదిక అయిందనే విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి. కాబట్టి 10 ఏళ్లలో ఉద్యోగాలు ఇవ్వనోడు, ఉద్యోగాల గురించి మాట్లాడినోడు, ఇవాళ లీకేజ్ అయితే మాట్లాడినోడు ఇవాళ సడన్లీగా హరీష్ రావుకు, కేటీఆర్కు, బీఆర్ఎస్ వానికి, బీజేపీ వానికి ఇవాళ నిరుద్యోగుల పట్ల మొసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. 10 ఏళ్లలో మీరు ఎక్కడ పోయారు? మీ ముఖాలు ఎక్కడ పోయినాయి? మీరు ఏం చేయగలిగారు? ఏ ఒక్కరోజు కూడా నిరుద్యోగుల గురించి సమీక్షలు కానీ, ఉద్యోగాల ప్రక్రియ గురించి ఏ ఒక్కరోజు కూడా మీ సచివాలయంలో కానీ, ప్రజాభవన్లో కానీ ఏ ఒక్కరోజు కూడా మీరు చేయగలిగారా? మేము చేసి నిరూపించగలిగినాం కదా. కాబట్టి తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇచ్చేది మేమే. ఉద్యోగాల భర్తీ అంశంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఉద్యోగాల ఖాళీలో ఉన్నటువంటి వివిధ శాఖల భర్తీలను ఆలోచన చేసి ఖాళీలను వివరాలు తెప్పించుకొని ఇవాళ ప్రాధాన్యత గల ఉన్నటువంటి పోస్టులతో పాటు భర్తీ చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది. అదేవిధంగా గ్రూప్ 3 కూడా నియామకాలు కూడా త్వరలోనే జరగబోతూ ఉన్నాయి, నియామక పత్రాలు. తదనంతరం కూడా వివిధ ఖాళీలను కూడా ముఖ్యమంత్రి గారు వివరిస్తారు. అదేవిధంగా ఇవాళ ఎస్ఐ కానిస్టేబుల్ అంశంలో నిన్నగాక మననే పోలీస్ శాఖ నుంచి కూడా 10,000 నుంచి 14,000 కానిస్టేబుల్ కూడా భర్తీ చేయాలనే ఆలోచన ఉంది. ఇట్లా ఏ ఖాళీలను కూడా ఏ అవకాశం ఉన్న నిరుద్యోగులకు చెందాలి, వాళ్ళకు ఒక విశ్వాసాన్ని పెంచాలి అనే ఒక భరోసాతోని ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే ఇవాళ కావాలని ఉద్దేశాలు వాళ్ళ మధ్య రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి వాళ్ళని ఇచ్చేసి రాజకీయం చేయాలనే ఆలోచనతోనే ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు ఇవాళ చిక్కడపల్లి లైబ్రరీ, అశోక్ నగర్ చౌరస్తాలు ఒక రాజకీయాలకు వేదిక అయిపోయింది. ఇక్కడ మాట్లాడితే వాళ్ళకి రెచ్చగొట్టి వాళ్ళ మధ్యలో కూర్చొని ఇవాళ పోలీసుల మధ్య ఇంకో రకరకాల రెచ్చగొట్టి ఆ ఉద్యమాన్ని వీళ్ళు తప్పుదారి పట్టించేలాగా కంప్లీట్గా ప్రభుత్వం పైన వ్యతిరేకతను పెంచేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తుండడానికి నిన్నగాక మన జరిగినటువంటి అనేక ఉన్నటువంటి ఘటనలు సాక్ష్యం అని కూడా కోరుతున్నాను. ఇంకొక వైపు ఇవాళ మౌలానా ఆజాద్ ఒక యూనివర్సిటీకి ఒక కలెక్టర్ గారు వివరణ కోరితే కూడా దాన్ని కూడా యూనివర్సిటీని అమ్మేస్తున్నారని ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్, కేటీఆర్ ఒక బోగస్ గ్లోబల్ ప్రచారానికి తెగబడతా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు కేటీఆర్ అని కూడా నేను కోరుతాను. మీరు మాజీ మంత్రిగా, మీరు రాజకీయ నాయకులుగా రాజకీయాల్లాగానే చేయాలి. ఈ చిల్లర రాజకీయాలు వేసి నిరుద్యోగుల ముసుకేసుకొని యూనివర్సిటీల పేరుతోనే రాజకీయం చేసి తెలంగాణలో కలుషిత రాజకీయాలకు ప్రజల్ని గందరగోళపరిచేలా, ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చేలా, తప్పుడు ఇవాళ అబద్ధాలతోనే మీరు రాజకీయం చేయడం అనేది సరైనది కాదని మేము కోరుతాం. నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఒకప్పుడు అదే నిరుద్యోగుల దగ్గరకు వచ్చి మాకు ఛాన్స్ ఇవ్వండి, మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం కూడా చూస్తున్నాం. ఇంకా 2 సంవత్సరాలు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు అశోక్ నగర్ రావడానికి కూడా భయపడుతుందని చెప్పి కూడా కొంతమంది నిరుద్యోగులందరూ కూడా అంటారు. ఎట్లా చూసుకోవచ్చు? వాళ్ళ అశోక్ రావడమో, చిక్కడపల్లి రావడం వల్ల సమస్యకు పరిష్కారం కాదు. ఉద్యోగాలు ఇచ్చేది ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వమే ఉద్యోగాల పట్ల ఒక చిత్తశుద్ధితో ఉంది, ఒక విజన్తో ఉంది. ఇవాళ బీఆర్ఎస్ వాడు చెప్తే, బీజేపీ వాడు చెప్తేనో మాకు తెలిసింది కాదు. మేము కల్లారా వాళ్ళ జీవితాలు, వాళ్ళ స్థితిగతులు చూసే ఇవాళ ముఖ్యమంత్రి గారు విదేశాల నుంచి పెట్టుబడులు ఎందుకు తెస్తా ఉన్నారు? తెలంగాణ యువత కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవాళ ఫ్యూచర్ సిటీ అయినా, రైజింగ్ తెలంగాణ అయినా తెలంగాణ యువత కోసం కదా ఆలోచన చేసి. 10 ఏళ్లలో మీరు అధికారం అనుభవించినప్పుడు నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ఎందుకు చూడలేదు? తెలంగాణకు ఎందుకు పెట్టుబడులు తీసుకురాలేదు? ఎందుకు విదేశ పెట్టుబడులు పెట్టి ఇక్కడ యువతకు ఆలోచన చేయలేదు? కాబట్టి తెలంగాణ యువత భవిష్యత్తుకు ఇవాళ శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. 10 ఏళ్లలో మీకు అవకాశం, అధికారం ఉన్నప్పుడు
ఇవాళ మీరు మొత్తం కూడా తెలంగాణ సంపదను దోచుకొని ఇవాళ తప్పుడు మార్గాల్లో ప్రజలకు తప్పుడు సంకేతం ఇచ్చారు. ఇవాళ మేము ఒక బాసటగా ఆసటగా తెలంగాణ యువతకు మేమున్నాం. ముఖ్యమంత్రి గారు అనేక వేదికల దగ్గర అనేక విషయాలలో ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నారు, నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ గాంధీ భవన్లో మంత్రుల్ని అనేక వేదికల దగ్గర నిరుద్యోగులు, ప్రజా సంఘాలు అనేక మంది తెలంగాణ సమాజం కలుస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాం. ఇవాళ 10 ఏళ్లలో వాళ్ళ అధికారం ఉన్నప్పుడు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఏ ఒక్కరోజు కూడా సమీక్షలు కానీ నిరుద్యోగ పరిష్కారానికి కానీ ఏ ఒక్కరోజు కూడా వాళ్ళు మార్గం చేయలేదు. కాబట్టి వాళ్ళ ఆయములు అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఉద్యోగాలు ఇవ్వలేదు, లీకేజీలు అయినాయి. వాళ్ళు దొడ్డిదారున అనేక మంది ఉద్యోగాలు అమ్ముకొని తెలంగాణ యువతకు అన్యాయం చేశారు. మేము వచ్చిన తర్వాత తెలంగాణ యువతకు ఒక భరోసాను కల్పించినాం, పారదర్శకమైన ఉద్యోగాలు పెట్టినాం, ఇవాళ నియామక పత్రాలు ఇచ్చినాం. ఎక్కడ కూడా తప్పు తడకలు లేకుండా ఇవాళ మనం ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. వాళ్ళు కనీసం ఇవాళ ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా నిర్వహించలేని ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా ఉందో మనం వివరించాం. వాళ్ళ నిర్వాహకం వల్ల ఇదే ఉన్నటువంటి నాంపల్లి ఇంటర్మీడియట్ బోర్డు వద్ద అనేక ఘర్షణలకు ఉన్నాయి. దాదాపు 35 మంది విద్యార్థులు ఇలా ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు నిరుద్యోగుల గురించి మాట్లాడిన నైతిక అర్హత లేదు. మేము జవాబుదారీగా ఉన్నాం, వాళ్ళ విశ్వాసాన్ని పెంచగలుగుతాం. వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ యువత గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. గొప్ప సంకల్పంతో, గొప్ప విజన్తో, గొప్ప ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రైజింగ్ తెలంగాణ పేరుతో ఇవాళ అనేక ఉన్నటువంటి లక్షలాది మంది పెట్టుబడులు తీసుకొచ్చి ఇవాళ తెలంగాణలో పెట్టుబడులు పెట్టి ప్రైవేట్ రంగాలలో, ప్రభుత్వ రంగాల్లో, ఫార్మా రంగాల్లో, ఇండస్ట్రీ రంగాల్లో, సాంకేతిక రంగాల్లో ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉంది. ప్రభుత్వ రంగాలలో అందరికీ న్యాయం చేయలేం కాబట్టి ప్రైవేట్ రంగాలలో ఉద్యోగాలు పెంచి తెలంగాణ యువతకు అందించాలనే ఒక సంకల్పం ఈ ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ నాయకులు నిరుద్యోగుల గురించి మాట్లాడేటప్పుడు మీరు 10 ఏళ్ళు ఏం చేశారు, గాడిదపల్లి దోవారని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హరీష్ రావుకు, కేటీఆర్కు నేను హెచ్చరిస్తా ఉన్నాను. యూనివర్సిటీలు విధ్వంసం చేసింది మీరు. నిధులు ఇవ్వకుండా, నియామకాలు చేయకుండా ప్రభుత్వ యూనివర్సిటీలు పతనం చేసి ఇవాళ ముసలి కన్నీరు గారిస్తే తెలంగాణ సమాజం నమ్మదనే విషయాన్ని బీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాను. యూనివర్సిటీ భూములపైన కూడా సీఎం రేవంత్ రెడ్డికి బాగా ప్రేమ ఉంది, ఆ భూములన్నీ అమ్ముకొని గడుపుదాం అన్నట్టు కూడా చూస్తున్నాడని చెప్పి కేటీఆర్ కూడా వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూసుకోవచ్చు? బీఆర్ఎస్ పార్టీ సన్యాసులారా, మీరు మాట్లాడేటప్పుడు సత్యాలు మాట్లాడండి, వాస్తవాలు మాట్లాడండి. ప్రభుత్వ యూనివర్సిటీలు ఉండాలి, పేద మధ్యతరగతి చదివే యూనివర్సిటీలు విద్యా ప్రమాణాలు పెంచాలి, నిధులు నియామకాలు చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి 100 ఏళ్ళ ఉస్మాన్ యూనివర్సిటీకి 2 సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. 10 ఏళ్ళు మీరు అధికారం ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి కనీసం అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు చూసారని నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ మను యూనివర్సిటీ అయినా, సెంట్రల్ యూనివర్సిటీ అయినా తెలంగాణలో ప్రభుత్వ యూనివర్సిటీలు ఉండాలి, వాటికి విద్యా ప్రమాణాలు పెంచాలి, యూనివర్సిటీ స్థాయి నుంచే స్కిల్ యూనివర్సిటీ పెంచాలి, స్కిల్ డెవలప్మెంట్ చేసి విద్యార్థులకు, అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు డిగ్రీ పీజీ నుంచి ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వం ప్రారంభించింది. మీరు 10 ఏళ్లలో తెలంగాణకు చేసింది శూన్యం, నిరుద్యోగులకు చేసింది శూన్యం, విద్యార్థులకు చేసింది శూన్యం. ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసి, నిర్వీర్యం చేసి, ప్రైవేటు మీ పార్టీల ఎమ్మెల్యేలకు, మంత్రులకు అప్పనంగా ప్రైవేటు యూనివర్సిటీలు తీసుకొచ్చి ప్రభుత్వ యూనివర్సిటీల పతనానికి కారకులు మీరు.